తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అంటే ఆమె సోమరి వలె ఎక్కువగా నిద్రపోదు అన్నమాట. ఆమె పనులు ముగిస్తేనే కానీ నిద్రపోదు. ఆమె నిద్రపోయి ఎప్పుడో ఉదయం లేటుగా లేవదు. ఆమె ఎప్పుడు నిద్రపోవాలో ఆమెకు తెలుసు, ఆమె ఎప్పుడు లేవాలో ఆమెకు తెలుసు. ఎందుచేతన గుణవతి అయిన స్త్రీ ఆమె పెందలకడనే లేస్తోంది. 19వ వచనం, ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడకును. అంటే ఆమె దుస్తులు కూడా నేస్తుంది అన్న మాట. ఈ వచనాన్ని బట్టి మనము గ్రహించవలసింది, ఆమె పేదవారిని కూడా చాలా దయగా చూస్తుంది. లూదియా వలె అనేక మంది విధవరాండ్రను పేదవారిని ఆదరించిన స్త్రీ. వాక్యం వింటున్నా నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ ఆడబిడ్డలు, ఈ స్త్రీ వలె, గుణవతి అయిన ఈ స్త్రీ వలె మీరు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలని మనవి చేస్తూ ఈరోజు వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం మనం చేసుకోవాలి. బెతెస్దా కోనేరు దగ్గర అంగవైకల్యం కలిగిన వ్యక్తి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అక్కడ వ్యభిచారం చేసి పట్టబడ్డ ఆ స్త్రీ అవకాశం సద్వినియోగం చేసుకుంది. పాత నిబంధనలోకి వెళ్తే వేశ్య అయిన రాహబు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. వారి జీవితాలను మనం మార్చుకున్నట్టు మనం గమనించగలుగుతాం. శిలవపై ఉన్న దొంగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు అదే అవకాశం దేవుడు సంఘం ద్వారా నీ జీవితాల్లో కలిగిస్తున్నాడు. నిన్ను అంగీకరించే దేవుడు నీ తోడున్నా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు వ్యభిచారంలో ఉన్నా, వేషధార లాంటి జీవితాన్ని జీవిస్తున్నా, నువ్వు అంగవైకల్యం కలిగి జీవిస్తున్నా, నువ్వు దేవుడిని హేళన చేసి తల్లిదండ్రులను హేళన చేసి బాధ పెట్టే విధంగా జీవించి ఈరోజు ఈ సంఘం అనే దాంట్లో నువ్వు పాలుభాగస్తుడు అయి ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తున్నారు. ఎందుకనగా ఆ అవకాశంలో దేవుడు నిన్ను అంగీకరించి నీ జీవితాన్ని మార్చే దేవుడు ఉన్నారు అనేది గ్రహించాలి. ఈ ఫోటోని మీరు చూస్తే ఒక జంతువు కప్పని తింటుంది కదా. కప్పని తినేస్తుంటే ఆ కప్ప ఏం చేస్తుంది, తలంతా లోపటుంది కదా. ఆ బర్డ్, స్వాన్ అంటారో లేకపోతే ఏదో బర్డ్, అది అంతా తలంతా లోపట్టుకుంది. చేతు బయటకు ఉన్నప్పటికీ కూడా తనకున్న అవకాశంతో పట్టుకొని దాన్ని ఎవరైతే తను బాధిస్తున్నారో పీడిస్తున్నారో గొంతు పట్టుకొని పిసుకుతుంది. అంటే అర్థం, మన జీవితాల్లో దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఏదైతే బంధించగలుగుతామో, దేన్నైతే మనం జయించగలుగుతామో ఆ శక్తి దేవుడు మనకిచ్చారు. ఏదైతే మన జీవితాలు మనకు ఆహ్వానించాలో ఆహ్వానించే స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, ఆ శక్తిని కూడా దేవుడు మనకిచ్చారు అనేది మనం గ్రహించాలి.